మీతో ఎవరైనా "నువ్వు చాలా లక్కీ అబ్బా! ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటావు. యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైలింగ్ ఫేస్" ఇలా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు పైకి థ్యాంక్ యూ అని నవ్వుతూ చెప్పినా మనసులో మాత్రం నా నవ్వు వెనక కన్నీళ్ళు నాకు మాత్రమే తెలుసు అని బాధపడే వాళ్ళ లిస్టులో మీరు కూడా ఉన్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఈ మధ్యకాలంలో నాకెంతో కనెక్టివ్గా అనిపించిన మూవీ 8 వసంతాలు. ఆ మూవీలో శుద్ధి డైలాగ్ చెప్తుంది, ఎవరి తుఫాన్లు వాళ్లకుంటాయి లోపల, కొందరు బయటపడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు, అంతే తేడా. అలాగే మనలో చాలామంది ఒంటరిగా ఉన్నప్పుడు నాకు లోపల ఎన్ని బాధలున్నా బయటికి మాత్రం నవ్వుతూ నటిస్తున్నాను ఇలా అనుకుంటున్నారా? అయ్యో, మీ ఒక్కరికే ఈ సిచ్యువేషన్ లేదండి. ప్రపంచాన్ని గెలిచిన గొప్ప వ్యక్తులందరూ ఇలా లోన్లీనెస్ని, పెయిన్ని భరించిన వాళ్ళే. నిజం చెప్పాలంటే మనలో ఒక హిడెన్ టాలెంట్ ఉంది, అది మనం గమనించడం లేదు అంతే. మనం లోన్లీ హార్ట్స్ అయితే అయి ఉండొచ్చబ్బా, వీఆర్ స్ట్రాంగ్ మైండ్స్. ఇలా లోన్లీ హార్ట్ అండ్ స్ట్రాంగ్ మైండ్తో ఉన్న ఒక గొప్ప వ్యక్తి స్టోరీని ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. చార్లీ చాప్లిన్ అంటే మనలో తెలియని వాళ్ళే ఉండరు. చార్లీ అనగానే కింగ్ ఆఫ్ కామెడీ, నవ్వుల ప్రపంచానికి రారాజు, ఇలాంటి ఎన్నో వర్డ్స్ చేర్చి డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అంతటి వరల్డ్ ఫేమస్ కామెడీ కింగ్ నవ్వు వెనక కన్నీళ్ళు, కష్టాలు ఉన్నాయని మనలో ఎంతమందికి తెలుసు? చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి మెంటల్లీ డిస్టర్బ్ అయిన తల్లిని హాస్పిటల్లో చేర్చి తన తమ్ముడు, అతను ఎవ్వరి ఆదరణ లేక ఒంటరి జీవితం జీవించారని మనలో ఎంతమందికి తెలుసు? జస్ట్ ఇమాజిన్, ఒక 10 years బాబు, తండ్రి లేడు, తల్లి ఉన్నా లేనట్టే చినిగిన బట్టలతో తిండి కోసం కన్నీళ్లు కారుస్తూ వెతుక్కుంటూ జీవితాన్ని గడపడం ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత బాధ అనిపిస్తుంది. అన్ని కష్టాలతో పెరిగి ఒక ఏజ్ వచ్చాక తనకున్న టాలెంట్తో షోస్ చేయడానికి వెళ్ళినప్పుడు స్టేజ్ ఎక్కితే ఇది నీకు చేత కాదు, ఇందుకు నువ్వు పనికిరావు, వేస్ట్ అని జనాలు రిజెక్ట్ చేయడం అనేది ఎంత కష్టంగా ఉంటుంది. ఆ కష్టం, బాధ, కన్నీళ్ల నుండే చార్లీకి ఒక ఆలోచన కలిగింది, నా ఈ బాధనే నేను నవ్వుగా ఎందుకు పండించకూడదు అని. సడన్లీ ఒక ట్రాంప్ క్యారెక్టర్తో స్టేజ్పై అడుగుపెట్టాడు. చినిగిన కోటు, టోపీ, చిన్నపిల్లలు వేసుకున్నట్టు కాలు కన్న పొడుగ్గా ఉండే షూస్, ఇలాంటి గెటప్తో చార్లీని చూసి ఏ జనమైతే నువ్వు దీనికి పనికిరావు అన్నారో వాళ్లే నవ్వడం స్టార్ట్ చేసి వరల్డ్ ఫేమస్ చేశారు. తను వేసిన ఈ గెటప్ ఎవరిదో కాదండి, తను చిన్నప్పుడు తిండి కోసం రోడ్డుపై ఒంటరిగా తిరిగిన చార్లీదే. ఆయన తన బాధని, అనుభవించిన ఆకలిని ఒక కామెడీగా మార్చి ప్రపంచంలోనే తనదంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. సో చార్లీనే ఇన్స్పిరేషన్గా తీసుకొని మన ఈ లోన్లీనెస్ అనేదాన్ని ఒక మాస్టర్ పీస్గా ఎందుకు మార్చకూడదు? ఏమో, ఇప్పుడు పడుతున్న ఈ స్ట్రెస్ రేపు మనకి రాబోయే సక్సెస్కి ఒక టెస్ట్ ఏమో, ఎవరికి తెలుసు? నేను చార్లీ గురించి చెప్దామని తెలుసుకుంటున్నప్పుడు చార్లీ తన డైరీలో రాసుకున్న మాటలు నా హృదయాన్ని కదిలించాయి. ఐ లవ్ వాకింగ్ ఇన్ ద రైన్ బికాస్ నో వన్ కెన్ సీ మీ క్రయింగ్. నాకు వర్షంలో నడవడం ఇష్టం, ఎందుకంటే నేను ఏడవడం ఎవ్వరు చూడరు కాబట్టి. ఎంత పెయిన్ఫుల్ వర్డ్స్ అండి ఇవి. చార్లీ తన కష్టాన్ని పాజిటివ్గా తీసుకొని ప్రపంచాన్నే గెలిచాడు. మరి మనం? ఒక్కటి గుర్తుపెట్టుకోబడ్డి, వెలుగు వచ్చే ముందే ఎక్కువ చీకటి. అవునంటారా కాదంటారా? మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ కామెంట్ వలన నాకు మరిన్ని స్టోరీస్ చేయాలని ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.